హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ రత్నాకర్ది సిటీలో ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం. పై రాబడి, డబ్బులు, జీతం అన్ని విధాలుగా వీళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీ. స్థిరచరాస్తులకి తినడానికి ఉండడానికి ఏ లోటు లేని జీవితం. రత్నాకర్ భార్య సుగుణ గృహిణి. ఆవిడకి ఎంతసేపు ఇల్లు, భర్త, పిల్లలు, సంసారం, చుట్టాలు, బంధువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలాంటివి, గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, వంట వార్పు తప్ప మిగతా విషయాలేవి పట్టించుకునే వ్యక్తిత్వము కాదు. వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. వీళ్ళకి 3 పిల్లలు, ఒక కూతురు, 2 కొడుకులు. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ కూతురు చదువైపోగానే బాగా దిట్టంగా కట్న కానుకలు అవి ఇచ్చి కూతుర్ని అమెరికా సంబంధం ఇచ్చి చేసేసారు. ఆ తర్వాత కూతురు అక్కడ సెటిల్ అయిపోవటం, కూతురుకు అక్కడే పిల్లలు పుట్టడం, ఎప్పుడో సంవత్సరానికి 2-3 ఏళ్లకు ఒకసారి కూతురు వచ్చి వెళ్ళటం. ఇక ఆ వచ్చినప్పుడు పుట్టింట్లో ఓ 10 రోజులు, అత్తగారింట్లో ఒక 20 రోజులు ఉండటం. ఇంతే తప్ప కూతురికి ఏదో పుట్టింటి దగ్గర నుంచి పద్దాక దోచిపెట్టటాలు, లేదా కూతురు ఫారెన్లో ఉంది కదా అనే వంకతో పద్దాక ప్రతి సంవత్సరం వెళ్ళి కొంతమంది పిల్లల్ని అబ్రాడ్ ఇచ్చుకున్న దగ్గర నుంచే ముందు వీళ్ళు వెళ్ళి అలా ఒక 8 నెలలు 10 నెలలు పిల్లల్ని వదలలేక ఉండి వస్తూ ఉంటారు కొంతమంది. కానీ సుగుణ, రత్నాకర్ అలా ఎప్పుడూ ఉండరు. ఒకవేళ కూతుర్ని చూడాలని వెళ్ళినా 2-3 ఏళ్లకు ఒక్కసారి వెళతారు. వెళ్ళేటప్పుడు అన్లిమిటెడ్గాను ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్లరు. ఆవిడవి ఆయనవి ఇద్దరివి కలిపి ఒక సూట్ కేసు బట్టలైతే మిగతా సూట్ కేసు లగేజీకి సరిపోను. పిల్లలకి, కూతురికి, అల్లుడికి వాళ్ళు పెట్టాల్సిన పద్ధతి ప్రకారం తలా ఒక జత బట్టలు, దాంతోపాటు కాస్త తినుబండారాలు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదైనా పచ్చళ్ళు అవి పట్టుకెళ్ళటం తప్ప ఇండియా నుంచి పార్సిల్స్ పంపండి, ప్యాకింగులు పంపండి అని కూతురు అడగడానికి వీల్లేదు. వాళ్ళు పంపించరు. అత్తగారు వాళ్ళు పంపించుకుంటారో మానుకుంటారో అది వాళ్ళకి అనవసరమైన విషయం. కూతురు ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ పెట్టానమ్మా నేను అంటే ఆ పెట్టిన ఎంతవరకు కొరియర్ చేసి ఇవి పంపించండి అని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టుకుంటేనే పంపిస్తారు తప్ప ఒక్కసారి పెళ్ళై బాధ్యతలు కంప్లీట్ అయిపోయాక మొదటి పురుడు వరకు డబ్బులు ఇచ్చే అంతవరకు మాత్రమే, మొదటి సీమంతానికి వరకు మాత్రమే వాళ్ళు పెట్టుకోవాల్సినవి పెట్టుకున్నారు. వెనకాల కొడుకులకి నోరు కొట్టి కూతురికి దోచిపెట్టే రకాలు కాదు. వెళ్ళి కూతురింటి మీద పడి ఒక 6 నెలలు సంవత్సరమో ఉందామని అనుకోరు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టికెట్లు వీళ్ళవే. కూతురు అల్లుడు వేయిస్తామన్నా వద్దని చెప్తారు. వెళ్తే గనక ఒకే 1 నెల రోజులు ఉంటారు. ఆ ఉన్న నెల రోజుల్లో ఆ ప్లేసెస్ ఈ ప్లేసెస్ తిప్పి చూపించిన వీళ్ళ డబ్బులు వీళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఎంతలో ఉండాలో అంతలో ఉండి లిమిట్స్ క్రాస్ చేయకుండా వచ్చేసే దంపతులు వీళ్ళు. ఈలోపు పెద్దబ్బాయిదే ఇంజనీరింగు, పీజీ కంప్లీట్ అయ్యి పెద్ద మెట్రో సిటీలో పెద్దది సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది పెద్ద అబ్బాయికి. గవర్నమెంట్ ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదు నాన్నగారు అని చెప్పాడు. ఆ తర్వాత పెద్ద అబ్బాయిని ఎవరినైనా ప్రేమించావా అయ్యా అంటే లేదు నాన్న అని చెప్తే పెద్దబ్బాయి కోసం అని చెప్పి వీళ్ళ చుట్టాల్లోనే మేనగోడలు వరుస అయ్యే పిల్లని చూసి ఇక వాళ్ళిద్దరూ ఓకే అనుకొని మాట్లాడుకొని అంతా సరే అనుకున్న తర్వాత పెద్దబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి జరిపించేశారు. వెళ్ళి కాపురం పెట్టుకున్నారు. కోడలు గృహిణి, కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. వెళ్ళగానే కొడుక్కి రత్నాకరు కూతురికి ఎటు పెళ్లి ఖర్చులు పెట్టి పెళ్లి చేశాము కాబట్టి కొడుకులకు ఆస్తుల్లో వాటాలు పెడతాం కదా అనుకునే మనిషి కాదు ఆయన. అలా అనుకుంటే కూతురికి కట్న కానుకలు, నగలు, నాణ్యాలు పెట్టే పంపాలి కదా. ఆ లెక్కన కూతురికి ఎన్ని నగలు పెట్టారో పెద్ద కోడలికి అన్నే నగలు పెట్టి ఎటు పెళ్లి ఖర్చులు కూతురికి పెట్టుకున్నట్టే పెద్ద కొడుక్కి కూడా పెట్టుకొని కూతురికి మిగతా సంబారాలన్నీ జరిపించినప్పుడు మగపిల్లాడికి అవన్నీ ఉండవు కాబట్టి పెద్ద కొడుక్కి తను ఉండే చోటనే వాళ్ళు కావాలనుకున్నట్టు వాళ్ళకు సొంత ఇల్లు, కారు కొనిచ్చేశాడు ఆయన. ఆ తర్వాత పెద్ద కొడుకు కోడలు కొన్నాళ్ళు ప్లానింగ్లో ఉండి 3 సంవత్సరాలు ఆ తర్వాత పెద్దమ్మాయి ఒక్కళ్ళనే కంటాననుకుంది. వాళ్ళకు ఒకే ఒక్క పాప. ఆపరేషన్లు కూడా అయిపోయినాయి. సీమంతాల వరకు చూసుకొని పుట్టిన బిడ్డను చూసుకొని కడుపుతో ఉన్నప్పుడు కోడల్ని చూసి రావటమే. కొడుకు కోడళ్ళ దగ్గరికి కూడా పద్దాక వెళ్ళే అలవాటు ఉండదు వీళ్ళకి. 6 నెలలకు ఒకసారి వెళ్ళినా పట్టుమని ఒక వారం రోజుల పాటు ఉండి వచ్చేస్తారు. వెళ్ళేటప్పుడు ఏవైనా పట్టుకెళ్తారు. అక్కడ ఉన్నప్పుడు ఖర్చులు కూడా వీళ్ళే పెట్టుకోవటం తప్ప వాళ్ళని పెట్టుకోనివ్వరు. అంత పద్ధతిగా ఉంటారు. ఇక రెండో వాడు ధీరజ్దే అలాగే
చదువు అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత బీటెక్, ఎంటెక్ కంప్లీట్ చేసే ఓ పెద్ద మెట్రో సిటీలో కొడుక్కి చాలా పెద్ద జీతంతో హైయెస్ట్ ప్యాకేజ్తోనే ఉద్యోగం వచ్చింది. పెద్ద అబ్బాయి కన్నా రెండో అబ్బాయి ధీరజ్ చాలా అందంగా ఉంటాడు. దానికి తోడు హైటు, వెయిటు, పర్సనాలిటీ, జిమ్కి వెళ్ళి రావటం, పర్సనల్ కేరు, హెల్త్ కేరు కూడా ఎక్కువ తీసుకుంటాడు. ఆ తర్వాత ధీరజ్ అక్కడ ఉద్యోగం వచ్చి ఆల్రెడీ సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరం కూడా అయింది. ఆయన ఎప్పుడు కొడుకుల జీతాలు పెళ్ళిళ్ళు కాకముందు అడిగింది లేదు, పెళ్ళి అయిన తర్వాత అడిగింది లేదు, ఆయన ఎదురు పెట్టడం తప్ప. దాంతో ఇక ఆయన మరి నీ సంగతి ఏమిట్రా, ఎవరినైనా ఇష్టపడ్డావా, సంబంధం చూడమంటావా అంటే అలాంటిదేమీ లేదు నాన్న, మీ ఇష్టం అన్నాడు ధీరజ్. అన్న తర్వాత మాకు కట్నాలు కానుకలు తెచ్చే కోడళ్ళు కావాలని మేము ఏ రోజు అనుకోలేదని పెళ్ళిళ్ళ పేరయ్య గారికి చెప్పి సంబంధాలు వెతకమంటే ఆయన సంబంధం వెతికాడు. పిల్ల పేరు గగన. అమ్మా నాన్నలకే ఆ అమ్మాయికి ఒక అక్క, ఓ తమ్ముడు ఉన్నారు. అక్క పెళ్ళైపోయింది, తమ్ముడు చదువుకుంటున్నాడు. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళు మేము కట్న కానుకలు ఏమి ఇచ్చుకోలేము, ఓ 10 లక్షల రూపాయలు అమ్మాయి పేరు మీద అకౌంట్లో వేసుకుంటామంటే మీ అమ్మాయి మీరేం పెట్టుకుంటారో మీ ఇష్టం అన్నారు వీళ్ళు. సుగుణ మాత్రం కూతురికి పెద్ద కోళ్ళకి ఎలా పెట్టిందో అలాగే బంగారం పెట్టమన్నాడు రత్నాకర్ రెండో కోడలకు కూడా. పెళ్లి చూపులకు వెళ్ళారు. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి చాలా నచ్చారు. ముఖ్యంగా అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకే, అమ్మాయి ఇటు సుగుణ రత్నాకర్కే చాలా చాలా నచ్చేసింది. దానికి తోడు వీళ్ళింట్లో ఎవరి విషయాలు వాళ్ళు చూసుకోవటమే తప్ప ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు ఇంటర్ఫియర్ అవటం, అతిగా ఇన్వాల్వ్ అయిపోవటం, తమ్ముళ్ళ సంసారాల్లో అక్క ఇన్వాల్వ్ అవటం, ఆడబిడ్డ అర్థమొగుడు అనే చెత్త సామెతలు చెప్పటం, ఆడపడుచుల కట్నాలు ఇమ్మనమని అడిగే అత్తమావలు, కట్నాలు లాంఛనాలు కోరుకునేటటువంటి వాళ్ళు ఇలాంటి ఫ్యామిలీ కాదు. తోడుకోడలు ఏదో నేను మేనగోడల్ని కదా, నేను పెద్ద కోడల్ని కదా, వచ్చేది చిన్న కోడలు బయట కోడలని పెత్తనాలు ప్రదర్శించడం లాంటి వీళ్ళింట్లో చేయకూడదు. రత్నాకర్ గారు అసలు అలాంటి వెధవేషాలు ఇస్తే అసలు కూడా ఆయన. కాబట్టి వాళ్ళు ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారు. ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు పెద్ద అబ్బాయి నేనే పెట్టుకున్నానండి, రెండో అబ్బాయి కూడా నేనే పెట్టుకుంటానని చెప్పాడు రత్నాకర్. ఆ తర్వాత ధీరజ్కి గగనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. సుగుణ పెట్టాల్సిన బంగారం ఏదో పెట్టేసింది. ఆ తర్వాత ఫస్ట్ నైట్లు అయిపోయినాయి, హనీమూన్కి వెళ్ళొచ్చారు. వేరుకాపురానికి కొడుకు వెళ్ళేటప్పుడే వీళ్ళు అడిగిన ప్రకారం, కొడుకు ఆశపడ్డ ప్రకారం గేటెడ్ కమ్యూనిటీలో 4 BHK ఫ్లాట్ అడిగాడు ధీరజ్. దాని ప్రకారమే కొడుక్కి ఇల్లు కొంటాం. కొడుకే ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన వెంటనే కారు కొనుక్కున్నా సరే అది ఉంటే కోడలకు ఉంటుందిలేమనమని ఆయన బ్రాండెడ్ కారు ఒకటి ఖరీదైంది కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత సుగుణ తప్పుగా అనుకోకమ్మా, నేను చెప్తున్నానని పెళ్ళైన వెంటనే పిల్లల్ని ప్లాన్ చేసుకోకు. కొంతమంది ఆడవాళ్ళు పెళ్ళైన సంవత్సరంలోపు ఏదో పిచ్చి పిచ్చి ఊహలతో పుట్టింటి వాళ్ళు చెప్పారనో, అత్తింటి వాళ్ళు చెప్పారనో, సమాజాలు వాళ్ళు వీళ్ళు అన్నారు అనే దాంతోనే వెంటనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి. ప్రెగ్నెన్సీ తెచ్చుకోగానే పిల్లల్ని కనేయాలి. పిల్లల్ని కనేస్తే గొడ్రాలు అనే మరకుండదు మన మీద. దానికి తోడు మొగుడు గ్రిప్పులో ఉంటాడు, మొగుడు మన వదిలేయడు. అదే కాకపోతే రేపొద్దున అత్తింటి వాళ్ళు నన్నేమీ అనరు, పుట్టింటి వాళ్ళు నన్నేమీ అనరు అనే భ్రమల్లో ఉంటారు ఆడపిల్లలు. మా రోజుల్లోనే అలా లేవు పద్ధతులు. ఈ రోజులు ఇంకా దూసుకెళ్లే కాలం ఇదే. కాబట్టి నువ్వంత అర్జెంటుగా ఏమీ పిల్లల్ని ప్లాన్ చేసుకోకమ్మా, కొన్నాళ్ళు ఆపుకో. మగాళ్ళకి పెళ్ళైన కొత్తల్లో అనే కాదు, కొంతమందికి ఆశలు కోరికలు ఎక్కువ ఉంటాయి. దట్టు మీకు ఇప్పుడు పెళ్ళైన కొత్త కదా, ఒక 2-3 ఏళ్ల పాటు పగలు రాత్రి తేడా తెలియకుండా ఉండాలనుకుంటారు మగాళ్ళు. నెలసరి వచ్చిన 5 రోజులు బాడీకి దూరంగా ఉండాలంటేనే నెప్పులు పడే అబ్బాయిలు ఎంతోమంది. అలాంటిది మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉండకూడదమ్మా. అదేగాక గర్భాలని, సీమంతాలని, పిల్లలని అంటే ఆడది ఎక్కువగా అలసిపోద్ది. మగాళ్ళకి అంత అలసట్లు ఏమీ ఉండవు. వాళ్ళకి భార్యతో కలిసే కొద్దీ వాళ్ళకి రిలాక్సేషన్ వచ్చుద్ది, భర్తతో కలిసే కొద్దీ ఆడదానికి అలసట వచ్చుద్ది. నువ్వు డిగ్రీ దాకా చదువుకున్నావు కాబట్టి నీకు ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఒకవేళ నీకు ఏదైనా చెయ్యాలనే ఆసక్తి ఉన్నా మీ ఇద్దరూ కలిసే మాట్లాడుకోండి. లేదు నీకేదైనా చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకోవాలని ఉంటే పెట్టుకోమ్మా, మేము దానికి అభ్యంతరం చెప్పం అని చెప్పింది ఆవిడ. ఆ అమ్మాయికి ఆల్రెడీ
కుకరీ క్లాసులకు వెళ్ళి ఆ అమ్మాయి చాక్లెట్ మేకింగ్, కేక్స్ మేకింగ్ అవి నేర్చుకుంది. అలా ఇంట్లో నుంచే చిన్నగా ఏదైనా స్టార్ట్ చేసుకుందాంలే అని చెప్పి ఆ అమ్మాయి అదే మాట అంటే, నీ ఇష్టం అన్నాడు ధీరజ్, నీ ఇష్టం అన్నారు అత్తమామలు. ఇక అత్తయ్య చెప్పిన మాటను ఎందుకు కాదనాలని అత్తగారిని వెంట తీసుకుని వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి, ఇక ఈ బర్త్ కంట్రోల్ వాడటం అంటే ఏదైనా రేపొద్దున తేడా రావచ్చేమోనని కాపర్టీ వేయించేసుకొని వెళ్తూనే కొత్త ఇంట్లోకి కోడలికి నచ్చినట్టుగా పెయింటింగులు చేయించి, కొడుక్కి కోళ్ళకి నచ్చినట్టుగా ఫర్నిచర్ ఇప్పించారు. కోడలికి రోజువారీ వేసుకునే బట్టలు, దాంతోపాటు బయటికి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు, ఆమె ఏది కొన్నా ఇద్దరు కోడళ్ళకి సమానంగా కొనటం ఆమెకు అలవాటు. అలాగే తీసుకుంది గగనకు కూడా. వీళ్ళు వెళ్ళిపోయి కాపురం పెట్టుకున్నారు. కాపురం పెట్టుకున్నాక రోజు అత్తమామలు ఫోన్ కూడా చేయరు. నిజం చెప్పాలంటే వారానికి ఒకరోజు ఆదివారం రోజున ఫోన్ చేస్తారు. కూతురుతో కరెక్ట్గా ఒక 10 నిమిషాలు, పెద్ద కొడుకు కోడలతో ఓ 10 నిమిషాలు, రెండో కొడుకు కోడలతో 10 నిమిషాలు. అంతకు మించి ఏదైనా ఎమర్జెన్సీ విషయాలు ఉన్నాయి, అంతకు మించి ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అన్నప్పుడు కాల్ చేయటం తప్ప వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ కూడా చేయరు సుగుణ, రత్నాకరు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తగారు అంటమేమో కానీ నిజంగా గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు చక్కగా ఇంట్లో వంట పని ఒక్కటే గగన చేసుకునేదే. రుచిగా వండి పెట్టుద్ది గగన మొగుడికే. దానికి తోడు అందంగా అలంకరించుకుంటుంది. ఇంట్లో అన్ని మిషన్లు కొనిచ్చారు అత్తమామలు. దానికి తోడు 3 పని వాళ్ళని పెట్టుకుందే. వాషింగ్ మిషన్ల దగ్గర నుంచే రోబో వ్యాక్యూమ్ క్లీనర్ల వరకు ఇంట్లో ఇది ఉంది ఇది లేదన్నట్టు లేకుండా హాయిగా అన్నీ ఉన్నాయి. ఇక మొగుడు టైంకి ఆఫీస్కి వెళ్ళటం, టైంకి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేయటం, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు చాలా రొమాంటిక్గా, చాలా క్లోజ్గా, చాలా ఇంటిమేటెడ్గా ఉండటం. ఆ తర్వాత డిన్నర్లకు వెళ్ళటం, లంచ్లకు వెళ్ళటం, ట్రిప్పులకు వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం. లైఫ్ అంటే ఎంత బాగుంటుందా. చిన్న సూపర్ మార్కెట్కి అలాగే చిన్న షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా 3 పెళ్ళం కలిసే వెళ్తారు. ఇక అత్తగారు మధ్యలో ఈ అమ్మాయి ఏదైనా పూజలు, వ్రతాలు, నోవులు చేసుకోవాలి అని అనుకున్నా పెద్ద కోడల్ని తనింట్లో, రెండో కోడల్ని తనింట్లోనే చేసుకున్నమ్మా, ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏమి లేదు, అక్కడే మీరుండే చోట్లే ముత్తైదుల్ని పిలుచుకొని వాయినాలు ఇచ్చేసుకోండి అని చెప్పి మీకు కావలసిన వస్తువులు కొనుక్కోండి అని వాళ్ళకు బడ్జెట్ నిర్ణయించేసి పెద్ద కోడలకు ఒక 5 లక్షలు, రెండో కోడలకు ఒక 5 లక్షలు, పెద్ద కోడలు 3 లక్షలు, రెండో కోడలు 3 లక్షలు ఆయన చెప్పినట్టుగా ఆవిడ అకౌంట్లో వేసి వాళ్ళకి నచ్చినవి కొనుక్కోమని చెప్పి వదిలేసుద్ది. అంతవరకే. ఇన్వాల్వ్ అవటాలు, ఇన్వాల్వ్మెంట్లు, ఈ మోడల్ తీసుకో, ఆ మోడల్ తీసుకో, ఇది నీకు బాగుంటుంది, అది నీకు బాగుంటుంది, ఒకళ్ళకి 4 గ్రాములు ఎక్కువ, ఒకళ్ళకి 2 గ్రాములు తక్కువ, 4 కొప్పులు ఒక దగ్గర చేరితే వచ్చే డిస్టర్బెన్స్లే ఇవి. అలా ఏదీ రాకుండా చూసుకోవటమే కదా మగాడి లక్షణం అనుకుంటాడు ఆయన. ఆ తర్వాత రెండో కొడుకు కోడలు వాళ్ళ సంసారం వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ కాలచక్ర ప్రవాహంలో అలా 3 సంవత్సరాల కాలం గడిచిపోయిందే. ఈ 3 ఏళ్ల కాలంలో నిజం చెప్పాలంటే జీవితం ఇంత స్వర్గతుల్యంగా ఉంటుందా, ఎవరికైనా ఇంత అపురూపంగా ఉంటుందా అన్నట్టే చూసుకునేవాడు ధీరజ్ గగననే. నిజం చెప్పాలంటే వాళ్ళు చూడని ప్లేసులు లేవు, వాళ్ళు తినని తిండి లేదు, వాళ్ళు కట్టని బట్ట లేదు, వాళ్ళు ఎంజాయ్ చేయనటువంటి సుఖం లేదు అన్నంత హాయిగా జీవితం గడిచిపోతూ ఉండగా ఈ మధ్య ధీరజ్ లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చిందే. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఇద్దరూ కలిసి జాగింగ్కి, జిమ్కి వెళ్ళేవాళ్ళు. తనే లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిన తర్వాత హడావిడిగా రెడీ అయిపోయే టిఫిన్ కూడా తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. లంచ్ బాక్స్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఆఫీస్ నుంచి ఫ్రీక్వెంట్గా ఈ మధ్య లేట్గా వస్తున్నాడు. మెసేజ్ చేస్తున్నాడు అమ్మాయికి, నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు భోంచేసి పడుకో, ఆ తర్వాత నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు తినేసి పడుకో అని. ఆఫీస్ వర్కులు కదా, స్ట్రగుల్స్ ఉంటాయి. ఈ 3 ఏళ్లలో పొజిషన్ బాగా పెరిగింది, పెద్ద క్యాడర్కి వెళ్ళాడు. ఇక దానికి తోడు శాలరీ కూడా పెరిగింది, చాలా పెద్ద పదవిలో కూడా ఉన్నాడు మొగుడు. అలాంటిది రిస్కులు, టెన్షన్లు ఉండనే ఉంటాయి కదా, ఉండకుండా ఉంటాయా ఉద్యోగాలు అన్న తర్వాత. దట్టు ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాల టైంకి వెళ్ళి టైంకి రావటం అంటే అని నాకు ప్రాజెక్ట్ ఉందని, ఆఫీస్ వర్క్ ఉందని, హెక్టిక్ వర్క్ ఉందని ఇలా రోజు ఏదో ఒక కారణం చెప్తూ ఒక ప్రాజెక్టు ఒక 6 నెలలు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీటింగులు అయిపోయాక, కాన్ఫరెన్స్లు అయిపోయాక ఇక ఆఫీస్ పని మీద ట్రిప్పులకి వెళ్ళటాలు, ఇలా ధీరజ్ బాగా ఇంట్లో ఉండటం తగ్గిచ్చేశాడు. ఆ తర్వాత
ఇద్దరి మధ్య కూడా గ్యాప్ వస్తోంది. ఇదివరకు రోజు 5, 6 సార్లు క్లోజ్‌గా ఉండేవాళ్ళు. అది రోజుకి ఒకసారికి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇద్దరి మధ్య వారానికి ఒకసారి, ఆ తర్వాత నెలకి 2, 3 సార్లు కలవటం కూడా గగనమే అన్నట్టు వాళ్ళ శరీరాల మధ్య దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత అటొకళ్ళు, ఇటొకళ్ళు పడుకుంటున్నారు మంచానికే. ఇదివరకు భార్య ఏదైనా వండితే బావుందని, భార్య కట్టుకుంటే చీర బావుందని, భార్యనే చాలా ప్రేమగా చూసుకొని చివరకు చాక్లెట్ బైట్ తింటూ కూడా తన నోటితోనే భార్యకు అందించి తొలి ముద్ద పెళ్ళానికి పెట్టందే తినని తన మొగుడు తనతో మనసారా మాట్లాడి కూడా చాలా రోజులైపోయింది. కలిసి గుడికి వెళ్ళటం, కలిసి బయటికి వెళ్ళటం, కనీసం ఒక పెళ్లి రోజు, పుట్టినరోజు ఇలాంటివి కూడా వాళ్ళ మధ్య విష్ చెప్పుకునేంత టైం కూడా ధీరజ్ ఇవ్వట్లేదు. దానికి తోడు ఈ మధ్య కొత్తగా రాత్రుళ్ళు ఇంటికి రావటం మానేస్తున్నాడు. ఆ ఇంటికి రావటం మానేయటం ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు అయితే ఆ అమ్మాయి కూడా ఆఫీస్ వర్కులు అనుకోవచ్చు. ఆఫీసుల్లో డైలీ ఏమైనా బెడ్రూములు వీళ్ళకి లాడ్జింగు, బోర్డింగు ఏర్పాటు చేస్తారా రోజు ఉండటానికి? ప్రతిరోజు కూడా ధీరజు ఇలా ఇంటికి రాకుండా నాకు వర్క్ ఉందంటాం, ఒక్కోసారి వారం వారం కూడా ఇంటికి రాకపోవటం, ఏదో ఫార్మాలిటీగా ఇంటికి రావటం, బట్టలు సర్దేసుకొని వెళ్ళిపోవటం, తీసుకెళ్ళిన బట్టలు 7, 8 జతలైతే వచ్చే బట్టలు 2, 3 జతలు ఉండటం, ఆ తర్వాత తన షాపింగ్ తన ప్రైవసీతో చేసుకోవటం, ఆన్లైన్ షాపింగులకు వెళ్ళటం, అసలు భార్య అనేది ఒకటి ఉందని పట్టించుకోవటమే మానేసి ఇగ్నోర్ చేసేయటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ధీరజ్ బట్టల్లో వేరే వేరే పర్ఫ్యూముల వాసన రావటం గమనిస్తోంది. దట్టు రోజు తనే వాషింగ్ మిషన్లో మొగుడు బట్టలు వేసుద్ది కాబట్టి మొగుడు ఇన్నర్స్కి బొట్టు బిళ్ళలు అంటి ఉండటం, మొగుడు ఇన్నర్స్ అదొక రకమైన స్మెల్ రావటం, దానికి తోడు రోజుకొక రకమైన పర్ఫ్యూమ్ స్మెల్ రావటం, ఒక్కోసారి పూల రేఖలవి దొరకటం, ఇలా ఉండేసరికి మెల్లమెల్లగా మొదలైన ఆ అమ్మాయి మనసులో డౌటు అదే అనుమానంగా పెద్ద పెద్దగా పెరిగి మహావృక్షంగా పెరగటం మొదలైంది. కారణం లేకుండా ఏ భార్య ఏ భర్తని అనుమానించదు అనేది నిజం. ఆ తర్వాత ఇక ఆ అమ్మాయి నిద్రపోయిన తర్వాత ధీరజ్ మెసేజ్లు పెట్టుకోవటం, నిద్రపోకపోవటం, ఫోనుల్లో మాట్లాడటం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక రోజున మొగుడిని స్నానానికి వెళ్ళనిచ్చి ఫోన్ తీసుకుంది. ఇదివరకు ఫోన్లో ఉన్న పాస్వర్డ్ ఆ అమ్మాయికి తెలిసిందే. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా పాస్వర్డ్లు చేంజ్ అవుతున్నాయి. దాంతో మొగుడు నొక్కేటప్పుడు నిద్రపోతూ దొంగతనంగా పాస్వర్డ్ చూసి ఆ పాస్వర్డ్తో ఫోన్ ఓపెన్ చేస్తే షాక్ అయిపోయింది ఆ అమ్మాయి. 1 కాదు, 2 కాదు, మొగుడి ఫోన్లో వేల కాంటాక్ట్లు ఉన్నాయి. దట్టు అందులో మగాళ్ళై లెక్కేస్తే ఒక 200 కాంటాక్ట్లు ఉంటే కనుక మిగతా మొత్తం ఆడాళ్ళ కాంటాక్ట్లే ఉన్నాయి. మొగుడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు చూసిందే, దాదాపు ఒక 25-30 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, దానికి తోడు మొగుడికి ఫేస్బుక్ అకౌంట్లు. అసలు నిజం చెప్పాలంటే మొగుడు వాడేటటువంటి సిమ్ములు ఎందుకు ఇన్ని వాడుతున్నాడు, ఒక్కో సిమ్కి ఎన్నెన్ని ఉన్నాయో, ఒక్కో దాంట్లో ఎంతమంది, ఒక దాంట్లో ఉన్న వాళ్ళు ఇంకో దాంట్లో లేరు, ఇన్ని ఉన్నాయని ఆ అమ్మాయి ఇక వెతుకులాట్లో పడింది. లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఆ అమ్మాయికి తెలిసిన విషయం ఏంటయ్యా అంటే మొగుడికి విపరీతమైన ఆడగాలి పిచ్చి అని. అది ఇప్పుడు మొదలైంది కాదు అని. మొగుడికి తన 13 ఏళ్ల వయసులో టీనేజ్ అప్పటి నుంచి మొగుడికి ఆ రోజునే అతను ఎప్పుడో కాలు జారి హద్దు తప్పి పోయాడు అని. ఆ విషయం అత్తమామలకి తెలీదు అని. మొగుడు టేస్ట్ చేయని అమ్మాయిలంటూ ఎవరూ లేరు అని. అది స్కూల్ డేస్లో 10th వరకే చాలామంది అయిపోయారని. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటర్ 2 ఏళ్లలో, ఆ తర్వాత బీటెక్ 4 ఏళ్లలో, ఆ తర్వాత ఎంటెక్లో, ఆ తర్వాత ఆఫీస్ కొలీగ్స్ అని, ఆ తర్వాత జాబులు మారుకుంటూ వచ్చే వెళ్ళిన ప్రతి ఆఫీసులోనూ, అది కాకుండా మొగుడు ఇప్పుడంటే సొంత ఇల్లు కొనుక్కున్నారు, అంతకుముందు 5-6 ఇళ్లల్లో ఉన్నాడు. ఆ ఉన్న ప్రతి ఫ్లాట్లో తనకు అనువుగా ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళు కాక కౌల్ గర్ల్స్, వాళ్ళు కాక వేశ్యలు, వాళ్ళు కాక ఇక వీళ్ళు వాళ్ళు అనే తేడా ఏమీ లేదు. ఇలా ఎవరు నచ్చితే వాళ్ళనే. మనం గనక ఒకప్పుడు మహా అయితే గనక పల్లెటూళ్ళల్లో ఉండేటప్పుడు అరటిపండు, అక్కడి నుంచి చక్కెరకేళి, అక్కడి నుంచి మెల్లగా యాపిల్స్ అని, దానిమ్మలని ఇలా ఫ్రూట్స్ని ఎలా మారుస్తూ టేస్ట్ చేసుకుంటూ వెళతారో
పల్లెటూళ్ళల్లో ఉండే ఆడవాళ్ళు ఒకప్పుడు మల్లెపూలు, కనకాంబరాల దగ్గర నుంచి ఈరోజు ఆర్కిడ్స్ లెవెల్ దాకా ఎలా ఎదిగారో అన్నట్టుగా ఏదో రకరకాల పూలు, పళ్ళు టేస్ట్ చేసి ఆ ఫ్లేవర్స్‌ని వాటిల్లో ఉండే సుగంధాలని ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టుగా తయారైపోయింది ధీరజ్ ధోరణి. ఆ అమ్మాయికి బాధేసింది, ఏడుపొచ్చింది, దుఃఖం వచ్చింది. నిజం చెప్పాలంటే ఒక భార్య భర్తకి ఏ సుఖాన్నైతే ఇస్తదో, ఒక భార్య ఒక భర్తలో ఏ సుఖాన్నైతే అనుభవించి పొందుద్దో, అతను ఏదైతే ఇవ్వగలుగుతాడో బయట మగాడైనా ఒక ఆడదానికి ఇచ్చేది అదే కదా, బయట ఆడదైనా ఒక మగాడికి ఇచ్చేది అదే కదా. తనకి భర్తకి మధ్య డిస్టర్బెన్సులు లేవు, గొడవలు లేవు, తిట్టుకోటాలు లేవు, కొట్టుకోటాలు లేవు. అలాంటిది ఏంటిదంతా అని ఆ అమ్మాయి ఒక రోజంతా ఆఫీస్ ముందు నుంచోనే మొగుడిని గమనించటం మొదలుపెట్టింది. బుర్ఖా వేసుకునే పొద్దున్నే ఆఫీసులోకి వెళ్ళటం, ఆఫీసు నుంచే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటున్న అందరూ మగాళ్ళు మ్యాక్స్ 7-8 పాపం వాళ్ళు చాకరీలు చేసుకొని మరి చివరికి డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులు కూడా మహా అయితే 9-10 ఇళ్ళకి చేరిపోతున్నారు వాళ్ళు. తన మొగుడు తప్ప. ఆ అమ్మాయికి అప్పుడే అనుమానం బలపడిపోయింది. దాంతో వెళ్ళి ఆఫీస్ ముందు నుంచుంటే ఇక అక్కడ ఎర్లీగానే ఆఫీస్ అయిపోయినట్టుంది. 5కే వచ్చేసాడు పార్కింగ్లోకి. వచ్చే ఆ తర్వాత ఒక అమ్మాయిని ఆ కారులో ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని చాలా ఖరీదైన హోటల్కి తీసుకెళ్ళాడు. ఆ హోటల్ రూమ్లో ఆ అమ్మాయితో కలిసి ఆ రాత్రంతా కులికి నెక్స్ట్ డే మార్నింగ్ దారిన అది వెళ్ళిపోయింది. అప్పుడు ఫ్రెష్ అవటానికి అన్నట్టుగా మొగుడు ఇంటికి వచ్చాడు. ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇలా మొగుడిని 3 నెలల పాటు గమనించింది. మొగుడు ఎంత డబ్బు వేసలకి వెచ్చిస్తున్నాడు, ఎంత డబ్బు వృధా చేస్తున్నాడో, ఇలాంటి వాళ్ళతో తిరగటం వల్ల రేపు సుఖవ్యాధులు రావచ్చు, లేదా ఏదైనా అనారోగ్యాల బారిన పడవచ్చు. దానికి తోడు ఈ విషయం 10 మందికి తెలిస్తే పరువు బాధ్యే. రేపొద్దున పిల్లలు అతన్ని గౌరవించరు, తల్లిదండ్రుల దృష్టిలో చులకనైపోతాడు, హీనమైపోతాడు. ఇలాంటి వాడినా మేము కన్నామని వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం వేస్తుంది. అత్తమామలు అంత మంచోళ్ళు, అమ్మా నాన్నల వల్ల ఆ అమ్మాయికి ప్రాబ్లం లేదు, అలా అని ఇలాంటి వాడితో అడ్జస్ట్ అయిపోయి బ్రతకమని తన అమ్మా నాన్న, అక్క, బావ, తమ్ముడికి పెళ్ళి అయిపోయింది. తమ్ముడు మరదలు కూడా చెప్పరు, తెంపుకొని వచ్చేయమనే అంటారు. బావ తోడుకోడలు కాండ్రిచ్చి ఉమ్ముతారు. ఆడపడుచు వాళ్ళకి తెలిస్తే పరువు పోద్దే. చుట్టుపక్కల స్నేహితులు వాళ్ళకి తెలిస్తే అసలు ఇదేమైనా పద్ధతేనా అనిపించింది ఆ అమ్మాయికి. దాంతో భరించే మాట్లాడిన మొగుడు మారే స్టేజ్లో లేడని ఆ అమ్మాయికి అర్థమైపోయింది. దాంతో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాలనుకుంది. ఎప్పట్లాగానే ఒక రోజున నేను ఇంటికి రావట్లేదు, ఈరోజు నైటు నాకు లేట్ అవుతుంది అనే మధ్యాహ్నం 12కే మెసేజ్ పెట్టేశాడు పెళ్ళానికి ధీరజు. సరే అందే. అన్న తర్వాత ఆ రోజు రాత్రి ధీరజు ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకుని పలానా హోటల్కి రమ్మనమని చెప్తే ఆ అమ్మాయి వచ్చానని మెసేజ్ పెట్టిన తర్వాత హోటల్ రూమ్కి వెళితే ఆ రూమ్లో లైట్లు డిమ్గా ఉన్నాయి. డిమ్గా ఉండేసరికి ఇక ప్రికాషన్ ఫాలో అయిపోతూ ఆ అమ్మాయితో తను చాలా డీప్గా 5-6 టైమ్స్ క్లోజ్ అయ్యాడు. అయిన తర్వాత అలిసిపోయి ఇక అలా మొహం వైపు లైట్ వేసి ఫ్రెష్ అయ్యొచ్చి చూసేసరికి ఆ పక్కనే పెళ్ళాం ఉంది. ఇక బెడ్షీట్లో ఉండేసరికి పెళ్ళాన్నే మొహం మీద నీళ్లు కొట్టి నువ్వేంటిక్కడ అంటే పెళ్ళాం అతని వైపు బిడియపడుతూ దొంగ చూపులు చూస్తూ తలదించేసుకొని నువ్వేంటిక్కడ అని అడిగింది. నువ్వెందుకు వచ్చావే అంటే నువ్వెందుకు వచ్చావంటే చెప్పవేంటి, నీకేం పని ఇక్కడ, నువ్వెందుకు వచ్చావు, నీకేమో పని ఇక్కడ అంటే వేసలతో తిరగడానికి వచ్చావా, అవునే తిరగడానికే వచ్చా, నేను మగాణ్ణి తిరుగుతాను అని నువ్వెందుకు వచ్చావే బజార్ దానిలాగా, ఏంటి ఈ వేషాలు, మన ఇళ్లల్లో లేడీస్ అమ్మ కానీ అక్క కానీ వదిన కానీ అసలు రేపొద్దున మనకు పుట్టబోయే కూతురు కానీ నీ చెల్లెళ్ళు అక్కలు మన చుట్టాలు బంధువులు ఆడపిల్లలు ఇలాగే ఉన్నారా, నువ్వు ఇలాగే ఉంటావా, మన కులం ఏంటి గోత్రం ఏంటి మనమేంటి అని ఆ అమ్మాయి మీద చెయ్యి ఎత్తితే మొగుడు పెళ్ళాన్ని కొడితే ఎంతేమీ ఉండదు ధీరజ్, కానీ పెళ్ళాం మొగుడిని కొట్టిందనుకో అందరూ కాండ్రిచ్చి ఉమ్మూస్తారు ఆ మగాడి మొహం మీద. దించేవా చెయ్యి, నువ్వు మరి ప్రతిరోజు నా ఒంటి మీద చెయ్యట్లేదు, నాకు పెళ్ళయిందే, నాకు సుఖం కావాలనిపిస్తుంది,
కోరికలతో రగిలిపోతూ ఒక్కదాన్ని ఇంట్లో పడుండాల్సిన అవసరం నాకేంటి? నువ్వు బయటకు వచ్చే రకరకాల రుచులు చూస్తున్నావు, రకరకాల పరిమళాల సుగంధాలని అనుభవిస్తున్నావు. నాకు మాత్రం తప్పేంటి అనిపించింది. దాంతోనే వారానికి ఓ 4-5 రోజులు, మరీ నీ అంతైతే కాదులే అనేపాటికి ఏం మాట్లాడుతున్నావే? ఒక వేశ్యలా బ్రోతల్లా మాట్లాడుతున్నావు. బజారు దానిలాగా మొగుడిచ్చే సుఖం సరిపోవట్లేదా? నేనిచ్చేదే ఆ పరాయి మగాళ్ళు ఇచ్చేది ఒకటే సుఖం కాదా? నువ్వు మాట్లాడాల్సిన మాటలేనంటే ఇవి అసలు హైందవ స్త్రీవి, హిందూ ధర్మాన్ని పాటించాల్సిన స్త్రీవి, నువ్వు చేయాల్సిందేనా ఇదే అనేపాటికి ఆ అమ్మాయి లాగి చెంప మీద కొడితే వెళ్ళి మంచం మీద పడ్డాడు. మరి ఇదే భారత భూమి మీద ఇదే హైందవ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇదే స్త్రీకి విలువ ఇస్తూ శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడుగా ఉండలేదా? తన భార్యని తప్ప ఎవరిని తాకాడురా? మరి ప్రతి ఒక్కడు ఏదో ఆడది తప్పులు చేస్తేనేమో తప్పులా, మీరు తప్పులు చేస్తేనేమో ఒప్పులా. ఏం పొయ్యే కాలం వచ్చి నీకు? ఇప్పుడు నేను ఒక ప్రాస్టిట్యూట్ని అనుకొని నాతో 5-6 సార్లు క్లోజ్ అయ్యావు కదా నువ్వు. మరి అదే డిమ్ లైట్లో నేనెవరో తెలియనప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ అనుకొని నువ్వు ఏ సుఖాన్ని అనుభవించావో నీ భార్య కూడా నేను నీకు ప్రతిరోజు ఇచ్చే సుఖం అది కాదా? నీ అమ్మ పవిత్రంగా ఉండాలి, నీ అక్క, నీ వదిన, నీ పెళ్ళాం, నీ కూతురు, చుట్టాలు, బంధువులు, అందరు ఆడపిల్లలు పవిత్రంగా ఉండాలి. మరి నువ్వు వేరే వాళ్ళ పెళ్ళాలతో అలా వెళుతున్నావు కదా హోటల్ రూములకి. ఆ వెళ్ళిన ఆ అమ్మాయి వాళ్ళ మొగుళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మన డోర్ కొడితే నేను మన బెడ్రూమ్లో మన బెడ్ మీద నీతో కలిసి ఉండే బెడ్ మీద నేను సుఖపడితే తప్పేంటి? నీ శరీరమే కోరుకుంటుందా సుఖం? నా శరీరం కోరుకోదా? మగాడే తింటాడా ఉప్పు కారాలు, ఆడది తిందా? మగాడికే ఉంటాయా అవయవాలన్నీ, ఆడదానికి ఉండవా? మగాడే కోరుకుంటాడా అన్నీ, ఆడది కోరుకోదా? మగాడు స్మోక్ చేస్తే లేంత పాడత చేస్తే ఏంటి? మగాడు మందు తాగితే లేంత పాడత తాగితే ఏంటి? మగాడు తిరిగితే లేని తప్పు ఆడది తిరిగితే ఏంట్రా? మీరు కరెక్ట్గా ఉండి మమ్మల్ని కరెక్ట్గా ఉన్నామా లేదా అని అడగాలి. నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళొచ్చు, వాళ్ళకి మొగుళ్ళు ఉన్నారు కదా, అది తప్పు కదా? నీకు భార్య ఉంది కదా, నువ్వు చేసేది తప్పు కదా? నిన్ను అసలు ఏ ఆడదరా పెళ్లి చేసుకుంటుందే? మీ అమ్మా నాన్నల్ని చూసి నీ గురించి మంచి చెడు విచారించకుండా మీ ఫ్యామిలీ హిస్టరీ చూసే నన్నిచ్చి పెళ్లి చేశారు. 10 లక్షల కట్నం మళ్ళీ నాకిచ్చి నా తల్లిదండ్రులు. అసలు నీలాంటి తిరుగుబోతు వెధవకి, గాలి వెధవకి, బజారు వెధవకి ఎవరైనా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ రా ఈడియట్. ఆ విషయం నీకు చెప్తామని 3 నెలలుగా ఎదురు చూస్తున్నా. అసలు నీకు వినే టైం ఉందా? ఇప్పుడే నేను ఈ విషయం పంచాయతీ పెట్టి మా వాళ్ళని మీ వాళ్ళని పిలిచి అందరి ముందు నీ పరువు తీసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నేను కోర్టుకు ఎక్కి విడాకులు తీసుకొని నిన్ను మీడియాలకు ఎక్కించి ఈ కడుపు నేను అబార్షన్ చేసుకొని నేను నా బతుకు నేను ప్రశాంతంగా బ్రతుకుతాను. నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో నువ్వు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు నీ నువ్వు చావు దరిద్రుడా. ఊడుకునే కొద్దీ ప్రతి ఆడది ప్రతి మగాడు ఇలాగే తయారయ్యాడు. ఏం పోయే కాలంరా? పెళ్ళానికి తాళిగడుతూ జడెత్తి పట్టుకున్న దాన్ని చుట్టం, పెళ్ళాన్ని పెళ్లి చేసుకొని మరదల మీద మోజు పడటం, అపార్ట్మెంట్ బాల్కనీలో నుంచొని ఎదురింటి బాల్కనీలో ఉండేవాడి పెళ్ళానికి సైట్ వేయటం, చివరికి బస్సులో సైట్ వేయటం, రైల్లో సైట్ వేయటం. ఆడయ్యే అలాగే తయారైన మగాళ్ళు అలాగే తయారయ్యారు. ఇళ్లల్లో మొగుళ్ళ దగ్గరే మనసు విప్పి చెప్పొచ్చుగా, మనం ఇలా కాదు అలా ఉందామని పెళ్ళాంతోనే చెప్పి చావచ్చుగా. ఏం పోయే కాలం? ఎందుకు ఇలా చెయ్యాలి? నీకేదైనా మాయరోగాలు వచ్చినాయి అనుకో, రేపొద్దున ఎవడ్రా నిన్ను చూసుకుంటాడు? ఎవడు పట్టించుకుంటాడు? పోతావు ఏదైనా వచ్చిందంటే. ప్రతి మగాడికి కూడా ప్రతి ఆడదానికి కూడా పెళ్ళనేది కేవలం శారీరక సుఖాల కోసం చేయరు. వాళ్ళ ప్రేమగా పిల్లల్ని గుర్తులుగా కానీ రేపొద్దున సమాజంలో నీతి నిజాయితీ ఉండే పౌరులుగా తయారు చేయాలని, మన వంశం మనతో నిర్వంశం అయిపోకూడదని పెళ్లి చేస్తారు. అక్కడ దాకా వస్తే భార్యాభర్తల బంధం కన్నా పిల్లలు కూడా ఎక్కువ కాదు. పిల్లల కోసం కూడా పెళ్ళి భార్యాభర్తలు అనేటటువంటి బంధం ఏర్పరచలేదు. భార్యాభర్తల అనుబంధం అనేది తోడు కోసం, ఒకళ్ళతో ఒకళ్ళు
వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఒంట్లో బాగోకపోయినా కలిసి తినటానికి, కలిసి మాట్లాడుకోవటానికి, వాళ్ళ శరీరాలు కలవటానికి, మనసులు కలవటానికి, నిజం చెప్పాలంటే ప్రపంచం ఒంటరి బతుకు అయిపోకూడదు అని ప్రతి జంతువుకి, పక్షికి దేవుడు ప్రతి కీటకానికి తోడు ఎలా పెట్టాడో మనిషికి కూడా అలాగే పెట్టాడో. అది మర్చిపోయి ప్రవర్తించే నీలాంటి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? ఛీ, నేను నీ అంత నీతిమాలిన దాన్ని కాదు. ఎవడి దగ్గర పడితే వాడి దగ్గర కాలు జారి, నీ తల్లి ఒక వయసు తర్వాత నిన్ను బట్టలు లేకుండా చూసుండదు కదో, ఇన్ని వందల మంది ఆడవాళ్ళ దగ్గర నగ్న ప్రదర్శన చేసిన నిన్ను ఏమనాలరా అని ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇంటికి వచ్చి సూట్ కేసు సర్దుకొని వెళ్ళబోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకొని నన్ను క్షమించు, ఐఎమ్ సారీ అంటే ముందు నా చెయ్యొద్దులు అనేసరికి ఆ అమ్మాయి కాళ్ళు పట్టేసుకొని, నువ్వు ఇప్పుడు ఈ విషయం ఎవరితో అయినా చెప్పావంటే పరువు పోయిందంటే, నాకు చిన్నప్పటి నుంచే ఎవరితోనూ ఒక మాట పడే అలవాటు లేదు. అమ్మ, నాన్న, చుట్టాలు, బంధువులు, అక్క, బావ, అన్న, వదిన అసహ్యంగా చూసి నా గురించి 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటే నేను తట్టుకోలేను. నా గుండె బద్దలైపోద్ది. నేను ప్రపంచం దృష్టిలో ఎప్పటికీ మంచివాడుగానే ఉండాలి. మీ వాళ్ళ ముందు, మా వాళ్ళ ముందు నేను చులకనవ్వలేను. నేను చేసింది తప్పే, నిజమే. కానీ ఆ తప్పు ఇప్పుడు మొదలవ్వలేదు, నా టీనేజ్లో మొదలైందే. ఒక ఆడదాని పొందు బాగుందనిపించేది, సుఖం బాగుందనిపించేదే. అలా స్టార్ట్ చేసిన అదే ఇవాళ ఎక్కడికో వచ్చి ఆగిందే. నువ్వన్నది కూడా నిజమే. నేను పరాయి మగాళ్ళ భార్యలతో వెళ్తున్నట్టు వాళ్ళొచ్చి నా భార్యతో నా బెడ్రూమ్లో వాళ్ళు కులికితే నేను తీసుకోగలనా? నా తల్లి, నా అక్క, నా పెళ్ళాం, నా కూతురు ఎలా పవిత్రంగా ఉండాలనుకుంటున్నానో వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళని అలాగే ఉండాలనుకుంటారుగా. తప్పులు చేసే వాళ్ళు కలిసి చేసుకుంటారేమో. పెళ్ళయ్యాక మారాలనుకున్నా మారలేకపోయాను. కానీ ఈ రోజున మాత్రం నేను మారకపోతే మనిషిని అనిపించుకోను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు నువ్వంటే గౌరవం ఉంది, ప్రేమ ఉంది, విలువ ఉంది, అభిమానం ఉంది. కడుపులో ఉన్న పిండం మీద మరి ఏముంది? నేను అంత రాక్షసుని కాదు. కడుపులో ఉన్న బిడ్డ మన ప్రేమకి గుర్తు. నేను ఇక నుంచి మారిపోతాను. కావాలంటే ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోదాం. నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను. టైంకి ఆఫీస్కి వెళ్ళి టైంకి ఆఫీస్ నుంచి వచ్చేస్తాను. నేను నిన్ను, పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటాను. ఇక నుంచి ఇలాంటి తప్పుడు పనులు చెయ్యను. నీతో మాత్రమే సంతోషంగా గడిపి నీ మీదే చెయ్యేస్తాను. ప్లీజ్ ఒకే ఒక్క అవకాశం ఇవ్వవా? జీవితంలో తాళి కట్టిన భర్తని అడగట్లేదు. ఒక స్నేహితుడిగా మనిద్దరం ఇన్నాళ్లుగా ఏ పొరపచ్చాలు లేకుండా కలిసి ఉన్నాం కాబట్టి అడుక్కుంటున్నాను అన్న తర్వాత ఆ అమ్మాయి కాసేపు ఏమీ మాట్లాడలా. అబార్షన్ చేయించుకోవద్దని కాళ్ళు పట్టుకున్నాడు. ఇంకా భూమి మీదకి రాని నీ బిడ్డ మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పు, అది చచ్చినంత ఒట్టేసి ఇలాంటి పని చెయ్యను. ఈ రోజు తర్వాత ఇంకెప్పుడూ చేయను. అమ్మా నాన్న మీద ఒట్టు, నా మీద ఒట్టు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటివి చేస్తే నీ పిల్లల్ని కూడా నీ ముఖాన్ని పడేసి నీ పరువు తీసి మరీ వెళ్ళిపోతాను నేను అని చెప్పి ఆ ఊరు నుంచి ముందు దూరంగా ట్రాన్స్ఫర్ పెట్టించేసుకొని ఇల్లమ్మి దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకమ్మా దూరంగా వెళ్ళారని అత్తమామలు అడిగితే, ఏం లేదత్తయ్య, ఆయన ప్రమోషన్ వచ్చిందే, దాంతోపాటు ట్రాన్స్ఫర్ వచ్చింది, తీసుకున్నాము. నేను ప్రెగ్నెంట్ అత్తయ్య అంటే గ్రాండ్గా సీమంతాలు జరిపించారు. ఆ తర్వాత అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. ఆపరేషన్ చేయించేసుకుంది. అసలు పిల్లలే వద్దనే, ఇలాంటి మొగుడిని దూరంగా ఉంచడం కూడా ఆడవాళ్ళకి మంచిది కాదు అని. ఆ తర్వాత టైంకి ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, బాబుతో ఆడుకుంటున్నాడు, పద్ధతిగా ఉంటున్నాడు. పెళ్ళాం ఒంటి మీద చెయ్యేసి పెళ్ళాంతోనే కాపురం చేసుకుంటున్నాడు. మళ్ళీ పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉందో జీవితం అలానే మారిపోయిందే. మళ్ళీ ఇంకెప్పుడు తప్పుడు పనులు చెయ్యను, పద్ధతిగా ఉంటానని ఆ అమ్మాయితో చెప్పినందుకు పద్ధతిగానే ఉంటున్నాడు. ఈ తరం ఆడపిల్ల కాబట్టి, ఈ కాలం ఆడపిల్ల కాబట్టి నయానో భయానో తప్పో ఒప్పో మంచో చెడో చెప్పి తన కాపురాన్ని తను నిలబెట్టుకుందే. నిజమే కదా, మన ఇంట్లో ఆడవాళ్ళు పవిత్రంగా ఉండాలనుకున్నప్పుడు పక్కేళ్లలో ఆడవాళ్ళని కూడా మనం అలాగే చూడాలి. శారీరకమైనటువంటి సుఖాలు క్షణికాలం ఇచ్చే ఆనందాల కోసం ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని జీవితాంతం తోడుగా ఉండే మనకి మంచంలో పడ్డా బాగున్నా బాగుండకపోయినా కష్టంలో సుఖంలో
అయినా వండి పెట్టి పిల్లల్ని కనే చుట్టాలు బంధువులు అయిన వాళ్ళు అందరిలో మనకు పరువు ప్రతిష్టల్ని తీసుకొచ్చి పెట్టే మనకంటూ తలమానికంగా తోడుగా జీవితాంతం కలిసి ఉంటానని వచ్చిన భార్యనే మనం చులకన చేయకూడదు. హేళన చేస్తూ తక్కువ చేస్తూ ఆమె ఇచ్చే సుఖమే కదా బయట వాళ్ళు ఇచ్చేది కూడా, ఆ భర్త ఇచ్చే సుఖమే కదా బయట మగాళ్ళు ఇచ్చేది కూడా. బంధాన్ని బలహీనం చేసుకుని బ్రతుకుని నవ్వులు పాలు చేసుకోకూడదని ఆ అమ్మాయి చెప్పిన మాటకి గగన్న చెప్పిన మాట ధీరజ్ విని మారాడు. మారే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి బ్రతుకుల్ని మార్చుకోవచ్చు ఏ ఆడపిల్ల అయినా. మారని వాళ్ళ విషయంలో కలిసి ఉండే జీవితాలని నరకప్రాయం చేసుకోమని ఎవ్వరూ ఏ తల్లిదండ్రులు ఎవరికీ చెప్పరు. కాబట్టే ఆ అమ్మాయి ఒక అవకాశం ఇచ్చి తన జీవితాన్ని నిజంగా ఈ తరం ఆడపిల్లగా మార్చుకొని తన కాపురాన్ని నిలబెట్టుకుంది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.